వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. పిల్లలు మజ్జిగ ఎక్కువ తాగరు కదండి. అంటే కవంతో మనం మజ్జిగ చిలికేసి వెన్న తీసి పెడతారు కదా, ఆ మజ్జిగ పిల్లలు ఎక్కువగా తాగరు కదా. వాళ్ళని మజ్జిగ తాపించాలంటే మనకి ఇంకో సులువైన విధానం ఉందండి. అదేంటంటే నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. అసలు పుల్లని పెరుగు కూడా పడేయొద్దండి. పుల్లని పెరుగుతో కూడా మనం ఎన్నో జ్యూసెస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి, చిక్కటి పెరుగు. ఏం లేదండి, రెండు మన ఇంగ్రీడియంట్స్ దీంట్లో వాడేది. చక్కెర అండి. పిల్లలు మజ్జిగ మనం తాగనప్పుడు మజ్జిగ మనం పెరుగుని ఇట్లా మిక్సీలో ఆడించి ఇచ్చామనుకోండి, కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా. ఇది మనం మిక్సీ పెడదామండి. మిక్సీ పట్టాం కదండి, చూసారా. మనం పిల్లలకి ఇలా ఇచ్చామనుకోండి, ఇదేదో వెరైటీ జ్యూస్ అనుకుని తాగేస్తారు. అయితే పుల్లటి పెరుగు కూడా వేస్ట్ చేయొద్దండి. పుల్లటి పెరుగులోకి మనం చక్కెర యాడ్ చేసుకొని తాగొచ్చు. కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనేం కూల్ వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఇలా చేసుకొని తాగడమే. ఒకవేళ ఓవర్ హీట్ అయిపోయినా, బీపీ డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉంటే దీంట్లో చక్కెరను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తొందరగా రికవరీ అవుతుంది. వితిన్ సెకండ్లో బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. కంపల్సరీ మీరు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.